హలో ఎవ్రీవన్. ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? రీసెంట్‌గా జరిగిన మార్నింగ్ కాల్‌లో సన్‌లైట్ థెరపీ లేదా హీలియోథెరపీ దీనికి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మందికి సన్‌లైట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది చాలా బాగా అర్థమైంది. బట్ కొంతమంది మిస్ అయ్యారు కదా! అండ్ ఆహ్, మార్నింగ్ కాల్స్‌కి రాకోకుండా బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీ అందరి గురించి కూడా మరొకసారి షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సపోజ్ ఈ వీడియో చూస్తూ ఎవరైతే ఉన్నారో మీరు మార్నింగ్ కాల్స్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, నాలానే మరెంతో మంది ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్‌లు కూడా వాళ్ళ టాపిక్స్ మీ అందరికీ ఉపయోగపడే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీరు కూడా ఈ మార్నింగ్ కాల్స్‌కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఈ డిస్క్రిప్షన్‌లో నా ఫోను నంబర్ ఉంటుంది. లేదా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినా మార్నింగ్ కాల్ లింక్ ఇవ్వండి అనేసి నేను నా ఫోను నంబర్ ఇస్తాను. సో, వాట్సాప్‌లో నన్ను అప్రోచ్ అయినట్లయితే ఎవ్రీడే 6 ఏఎం టు 7 ఏఎం జరిగే మార్నింగ్ కాల్స్‌లో 6 కైండ్ ఆఫ్ వేరియస్ టాపిక్స్ అన్నమాట. హెల్త్ గురించి, ఇట్లా థెరపీస్ అని, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, అట్లాగే కుకింగ్ మెథడ్స్ గురించి కానీ, కుకింగ్ రెసిపీస్ ఫర్ డైట్ పీపుల్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఎవరైతే హెల్త్ గురించి సీరియస్‌గా తీసుకొని ఈ కంటెంట్‌ని యూజ్ చేసుకుంటారో వాళ్ళే నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా మీకు షేర్ చేస్తాను. ఇట్లానే అందరికీ ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ మార్నింగ్ కాల్స్ చేస్తున్నాము. దానిలో పాటుగా రీసెంట్‌గా జరిగిన మార్నింగ్ కాల్‌లో ఈ హీలియోథెరపీ నాకు చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చింది. సో, మిగతా వాళ్ళకి కూడా ఈ కంటెంట్ రీచ్ అవ్వాలి. సన్‌లైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియాలి అనే ఉద్దేశంతో మరొకసారి చేస్తున్నా అనమాట. వితౌట్ ఎనీ లెట్ అస్ స్టార్ట్ దిస్ టాపిక్. సన్‌లైట్ థెరపీ. దీన్నే హీలియోథెరపీ అని అంటాము. అంటే నేచురల్ సన్‌లైటే ఒక మెడిసిన్ లాగా మన మూడ్‌కి కానీ, బాడీకి కానీ, బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అండ్ బోన్స్ ఎలా ఉపయోగించుకోవాలి? అసలు మనం ఏ టైంలో సన్ ఎక్స్‌పోజర్ అవుతున్నాము? అసలు అవుతున్నామా లేదా? అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? చాలా క్లారిటీ అనేది ఈ వీడియో వింటే మీకు వచ్చేస్తుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హీలియోథెరపీ అంటే ఏంటో చూద్దాము. హీలియోథెరపీ అంటే థెరపాటిక్ యూజ్ ఆఫ్ నేచురల్ సన్‌లైట్. అంటే మనకి సహజంగా దొరికే సూర్యకాంతిని ఒక థెరపాటిక్‌గా మన హెల్త్ గురించి ఉపయోగించుకొని, మనల్ని మనం బెటర్ చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట. ఇది చాలా సెంచురీస్ నుంచి డిఫరెంట్ కల్చర్స్‌లో కూడా ప్రాక్టీస్ చేయబడుతుంది. ఈరోజు నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఏన్షియంట్ టెక్నిక్స్ గ్రీక్స్, రోమన్స్, ఈజిప్షియన్స్ వీళ్ళందరూ కూడా ఉపయోగించిందే అనమాట. హీలియోథెరపీ అనే వర్డే ద వర్డ్ హీలియో అంటే గ్రీక్ లాంగ్వేజ్‌లో సన్ అని అర్థం అన్నమాట. అట్లా వాళ్ళు కూడా ఒకప్పుడు ఉపయోగించిందే. ఇది మనకి ఎలా బాడీకి ఉపయోగపడుతుంది అనంటే, దీని మెకానిజమ్స్ ఏంటి అనంటే, వైటమిన్ డి ప్రొడక్షన్ జరగాలి. స్కిన్ అనేది సన్‌కి ఎక్స్‌పోజర్ అయినప్పుడు స్కిన్ నుంచే కదా మనం సూర్యకాంతిని తీసుకొని బాడీ గ్రహిస్తుంది. అది వైటమిన్ డి ప్రొడక్షన్ బాడీలో జరగాలి అనంటే, స్టిమ్యులేట్ అవ్వాలి అనంటే, సర్కాడియన్ రిథమ్‌ని మనం ఫాలో అవుతూ అంటే సూర్యునితో పాటు లేచి, సూర్యుడు వెళ్ళిపోయాక మరి కొద్ది గంటల తర్వాత మనం నిద్రపోతూ ఉంటాం గదా! సన్‌లైట్ టైమింగ్స్‌తో సింక్ అయ్యే ఈ లైఫ్ స్టైల్‌ని సర్కాడియన్ రిథమ్ అని అంటామనమాట. అలా గాకుండా బేస్డ్ ఆన్ జాబ్స్ కొంతమందికి తప్పట్లేదు పాపం. లైక్ నైట్ టైమ్ వర్క్ చేసుకొని, మార్నింగ్ నిద్రపోతూ, కొంచెం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, అంత డిస్టర్బెన్స్ గాని ఉంటుంది. మైండ్ లేదంటే మూడ్ కానీ, లేదా అబ్నార్మల్ చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సర్కాడియన్ రిథమ్‌తో ఉండరు. సన్‌లైట్‌తో సింక్ అవ్వరు. కొంతమంది తెలిసి తెలియక వాళ్ళకి ఆ అవసరం లేకపోయినా కూడా మార్నింగ్ ఆహ్, బద్ధకంగా లేట్‌గా లేవడం లేదా నైటంతా అట్లా టైమ్ వేస్ట్ చేసుకుంటూ, ఫోను చూస్తూను, స్క్రీన్స్ చూస్తూను, మార్నింగ్ చేసుకోవాల్సిన వర్క్ నైట్ చేసుకుంటూ, అలా కొంతమంది సింక్ అవ్వకుండా దగ్గరుండి వాళ్ళ హెల్త్‌ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. సో, వన్స్ చెక్ చేసుకోండి. మన టైమింగ్స్ కానీ, ఎవ్రీడే షెడ్యూల్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సన్‌తో మనం సింక్ అవుతున్నామా లేదా అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక హెల్తీ రొటీన్‌కి కానీ, మన లైఫ్ ప్రోగ్రెసివ్ పాత్‌లో వెళ్ళటానికి మన లైఫ్‌ని ఇంపాక్ట్ చేసే మొదటి పాయింట్ ఈ సర్కాడియన్ రిథమ్. అయితే ఇదెలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ లైక్ సెరోటోనిన్ అండ్ డోపమైన్
అనేవి మన మూడ్‌ని ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తాయి. అలాంటివి ప్రొడ్యూస్ అవ్వాలి అనంటే, మనకి ఈ సన్‌లైట్ అనేది చాలా అవసరం. అట్లనే ఇమ్యూన్ ఫంక్షన్‌ని లేదా కాల్షియం మెటబాలిజంని బూస్ట్ చేయాలన్నా కూడా, ఎన్హాన్స్ చేయాలన్నా కూడా ఈ సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం మెటబాలిజం అంటే ఏం లేదండి. మనకి బాడీలో ఎవ్రీ డే కూడా కాల్షియం నీడ్ ఉంటుంది కదా! లైక్ బోన్స్ సమ్ రిపేర్ జరగాలి. కొంత డ్యామేజ్ జరిగింది. లేదా పెరిగే పిల్లల్లో అయితే బోన్స్ ఇంకా ఫార్మ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ అడల్ట్స్‌లో కూడా ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ వచ్చాక కూడా ఆహ్, డికే అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి బాడీ ఫంక్షన్స్‌లో. మళ్ళీ అవి రెస్టోర్ అవ్వాలి, లేదా రిపేర్ అవ్వాలి అనంటే ప్రతిరోజు కూడా ప్రతి న్యూట్రియంట్ మనకి ఇంపార్టెంటే. అట్లనే కాల్షియం అనే న్యూట్రియంట్ తీసుకున్నప్పుడు అది బోన్స్ ఫార్మేషన్‌లో కానీ, బోన్స్ రిపేర్ అవ్వటంలో ఇలాగా దానికి సంబంధించిన మల్టిపుల్ ఆహ్, యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఐ మీన్ దాన్ని కాల్షియం మెటబాలిజం అని అంటామనమాట. ఆ కాల్షియం మెటబాలిజం బాడీలో ప్రాపర్‌గా హెల్తీగా జరగాలి అనంటే సూర్యకాంతి మనకి కంపల్సరీ కావాలి. అట్లానే ఇది మూడ్ మీద ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఎన్హాన్స్ చేస్తుంది మన మూడ్‌ని అనంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే మన బాడీని సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తామో, మనకి సెరోటోనిన్ లెవెల్స్ అనేవి అంటే ఫీల్ గుడ్ హార్మోన్. బాగుంది. ఏదో డల్‌గా ఉంది అని కాకుండా ఆహ్, అనవసరంగా సాడ్‌గా ఉండేవాళ్ళు కానీ, ఇలా ఉంటాయి కదా! మన మూడ్. ఫీలింగ్ గుడ్. ఆ మూడ్ రావటానికి సెరోటోనిన్ లెవెల్స్‌ని బూస్ట్ చేయటానికి ఈ సన్‌లైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆహ్, రెడ్యూసెస్ ద రిస్క్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్. సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్స్ అంటే సివియర్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, ఏ పని చేయకుండా ఒక రూమ్‌కి స్టిక్ అయిపోయి, ఆ రూమ్ నుంచి బయటికి రాకుండా యాక్టివ్‌గా ఉండకుండా, ఎవరితో ఎంగేజ్ అవ్వకుండా, ఎప్పుడు ఆ డిప్రెషన్‌లో ఉండిపోయి, దాన్ని ఒక కంఫర్ట్ జోన్‌గా పెట్టేసుకొని ఉండిపోతారు కదా! లేదా ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి వెళ్ళినప్పుడు ఐయామ్ నాట్ ఫీలింగ్ గుడ్. ఐ వాంట్ టు డై. అసలు నాకు బ్రతకాలనే లేదు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా! అట్లా మెంటల్ కండిషన్స్, ఆ డిసార్డర్స్‌ని సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్స్ అని అంటామనమాట. అలాంటి వాటి నుంచి బయటికి రావటానికి కూడా ఈ సూర్యకాంతి మనకి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే మేనేజింగ్ డిప్రెషన్ అండ్ యాంక్సైటీ. డిప్రెషన్‌ని, యాంక్సైటీని మేనేజ్ చేసుకోవడానికి కూడా సూర్యుని యొక్క వెలుగు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మార్నింగ్ ఎప్పుడైతే మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతామో, మనలో ఉన్న అప్పుడే నిద్ర లేస్తూ ఉంటామండి సపోజ్. ఇంకా రూమ్‌లోనే, ఇంకా బెడ్ మీదే అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైక్ ఇంకా నిద్రపోవాలి, లేజీగా ఉంటుంది. ఒక అలర్ట్‌నెస్ అనేది రాదు. మేబీ స్టూడెంట్స్ అయితే కాలేజ్‌కి వెళ్ళడానికి కానీ, ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వర్క్‌కి వెళ్ళడానికి, ఈవెన్ హౌస్ వైఫ్స్‌కైనా లేచి వర్క్ చేయాలంటే వాళ్ళకొక అలర్ట్‌నెస్, యాక్టివ్‌నెస్ ఎప్పుడొస్తుంది? మనం లేవగానే వెలుగుని చూసినప్పుడు. దట్ ఈస్ ఏ సిగ్నల్ మనకి మన బాడీకి ఇస్తున్నాం. డే అయింది. వి హావ్ టు వర్క్. ఇక లేచి పని చూసుకోవాలి అని. ఆ అలర్ట్‌నెస్ ఎప్పుడొస్తుందంటే మనం సూర్యుని వెలుగుని చూసినప్పుడు. ఆ అలర్ట్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసి ఇన్సోమియాని రెడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి ఎవిడెన్సెస్ ఏంటంటే స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి అనంటే, నేచురల్ సన్‌లైట్ థెరపీ అనేది ఎఫెక్టివ్ యాస్ యాంటీ డిప్రెసెంట్స్. చాలా ఏరియాస్‌లో సూర్యుడి కాంతి సరిగ్గా రాక అంటే కోల్డ్ కంట్రీస్ యూఎస్ లైక్ అలాంటి వాటిల్లో కూడా చాలా మందికి యాంటీ డిప్రెసెంట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్‌గా మళ్ళీ యాంటీ డిప్రెసెంట్స్ వాడేసి మేము లావైపోయామని డైట్‌కొచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చాలా మందున్నారు. అట్లాగా ఆహ్, యాంటీ డిప్రెసెంట్స్ వరకు వెళ్ళకుండా ఉండాలి అంటే హ్మ్. ప్రతిరోజు కూడా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేలాగా ఎంతో కొంత మనం ఇట్లా ఫ్రీ ఎయిర్‌లో, ఫ్రీ సన్‌లైట్‌లో మనం స్పెండ్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే కూడా అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ సన్‌లైట్ అండ్ బోన్ హెల్త్. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా! కాల్షియం మెటబాలిజం అనేసి. అది ఎలా జరుగుతుంది అనంటే సన్‌లైట్ అనేది వైటమిన్ డి సింథసిస్‌ని స్కిన్‌లో జరిగే వైటమిన్ డి సింథసిస్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ సన్‌లైట్ మన స్కిన్‌ని హిట్ అవ్వాలి. ఆ తర్వాత వైటమిన్ డి అనేది ఎందుకు అవసరం మనకి అసలు ఫస్ట్ అంటే
గట్‌లో మనం తీసుకుంటున్న ఫుడ్ నుంచి సమ్ కాల్షియం అనేది వస్తుందనుకోండి. సపోజ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సన్‌లైట్. సమ్‌టైమ్స్ అనుకుంటూ ఉంటారు కదా! పాలు తాగిస్తే కాల్షియం వస్తుంది అని. బట్ కాల్షియం రిచ్ ఫుడ్స్‌లో సీసమే సీడ్స్ ఇవెక్కువుంటాయి. అంటే నువ్వులు తింటున్నా, సమ్ అదర్ ఈవెన్ మీరు ఫుడ్‌లో నుంచి వెళ్ళట్లేదు అన్నప్పుడు సప్లిమెంటేషన్ తీసుకుంటున్నా కూడా అది బాడీ ఫస్ట్ అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా? మేము తింటున్నాం అనేది మాత్రమే కాదు, బయో అవైలబిలిటీ అంటాం. అది బాడీ ఎంత గ్రహిస్తుంది అనేది కూడా దానికి ఇంపార్టెంట్ అనమాట. అలా కాల్షియం అనేది గట్‌లో అబ్జార్బ్ అవ్వాలి. ఇంటెస్టైన్స్‌లో మన న్యూట్రియంట్స్ అన్నీ అబ్జార్బ్ అవుతున్నాయా లేదా బాడీకి అనంటే, అప్పుడు దానికి కూడా సన్‌లైట్ అనేది ఇంపార్టెంట్ ఉంది. ఈ కాల్షియంని బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి. బోన్ మినరలైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ దీనికి కూడా సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో చూసినట్లయితే రికెట్స్ రాకుండా, ఓస్టియోపోరోసిస్ రాకుండా కూడా ఈ సన్‌లైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు అసలిప్పుడు దాకా మాకు సూర్యుడిని చూసి అలవాటే లేదు. మేము సుకుమారంగా బ్రతికేస్తున్నాము అనుకునే వాళ్ళైతే జస్ట్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ 10-30 మినిట్స్ స్టార్ట్ చేసి మిడ్ డే సన్‌లైట్ అండి. అది కూడా మార్నింగ్, ఈవినింగ్ స్పెండ్ చేసే లైట్‌లో ఏంటంటే మీకు మేబీ వెదర్ బాగుంటుంది. ఐ అగ్రీ. బట్ మీకు బాడీకి రావాల్సిన వైటమిన్ డి అయితే రాదు. వైటమిన్ డి లెవెల్స్ సఫిషియెంట్‌గా రావు. ఫ్యూ టైమ్స్ ఆహ్, పర్ వీక్ ఈస్ ఆఫెన్ సఫిషియెంట్. అట్లా వీక్‌లో మీరు ఎన్ని రోజులు సఫిషియెంట్ సన్‌లైట్ అనేది తీసుకుంటున్నారో లేదో చెక్ చేసుకోండి. డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్ అండ్ లొకేషన్ కూడా నేను చెప్తాను. మీరు ఎంతసేపు సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వాలి అనేసి. లైక్ ఈ ఈ స్లైడ్ చూసినట్లయితే సన్‌లైట్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ ఈ రెండిటికి ఏంటి కనెక్షన్ అనేది చూసుకుందాం. హార్మోనల్ ఎఫెక్ట్స్ ఏంటి అనంటే మెలటోనిన్ సప్రెషన్ డ్యూరింగ్ ద డే ఇంప్రూవ్స్ ద నైట్ టైమ్ స్లీప్ క్వాలిటీ. మెలటోనిన్ హార్మోన్ అంటే మనం నిద్ర మంచిగా పట్టాలి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అనుకునే దాని గురించి చెప్పుకుంటాం గదా! అంటే నైట్ టైమ్ మనం బాగా నిద్రపోవాలి అంటే కూడా పగలు మనం అలర్ట్‌గా ఉండి పని చేయాలి. సన్‌లైట్‌ని చూస్తూ అలర్ట్‌గా ఉండి యాక్టివ్‌గా పని చేసినప్పుడే డే అంతా యాక్టివ్‌గా ఉంటే నైట్ అంతా అలసిపోయి అంత స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ అంతా వదిలేసుకుంటూ అంత హ్యాపీగా నిద్రపోతామనమాట. ఆ తర్వాత అది టెస్టోస్టిరాన్‌ని, ఈస్ట్రోజన్ లెవెల్స్‌ని స్ట్రెస్‌ని రెడ్యూస్ చేస్తూ ఆటోమేటిక్‌గా స్ట్రెస్ రెడ్యూస్ అయింది అంటే బాడీ అనేది ఆహ్, అది జరగాల్సిన ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా చేసుకుంటూ వెళ్తుంది. ఆ క్రమంలో మీకుండేటువంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ అక్కడే రెడ్యూస్ అయిపోతాయి. ద రెస్ట్ ఆహ్, ఆహ్, మిగతాది మొత్తం మీరు తినే ఫుడ్ న్యూట్రియంట్స్ బేస్ చేసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఇది కార్టిసోలు, థైరాయిడ్ ఫంక్షన్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయడానికి లేదా ప్రాపర్‌గా వర్క్ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే సర్కేడియన్ అలైన్‌మెంట్‌తో మన లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. అట్లనే ఫెర్టిలిటీ మీద ఇంపాక్ట్. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అనేది ఫెర్టిలిటీ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే హార్మోన్ స్టిమ్యులేషన్ ప్రాపర్‌గా జరగాలి అంటే ఆహ్, సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇన్‌ఫెర్టిలిటీ చాలా ఎక్కువైపోతుంది. ఎక్కువ పెళ్ళైన పెయిర్స్ అందరూ కూడా నేచురల్‌గా కన్సీవ్ అవ్వటం చాలా కష్టంగా, ఎక్కడో కొంతమందిలో చాలా తక్కువ పర్సెంట్‌లో జరుగుతూ ఉంటుంది. ఎందుకిలా అవుతుంది అనంటే వాళ్ళ లైఫ్స్ చూసుకున్నా, వర్క్ పరంగా చూసుకున్నా కూడా లిమిటెడ్ టు పర్టిక్యులర్ సిట్టింగ్ జాబ్స్ కానీ లేదంటే అసలు సూర్యుడి కాంతి చూడకుండా ఆహ్, కష్టం అనేది తెలియకుండా ఐ మీన్ ఫిజికల్‌గా బాడీ అనేది మూవ్‌మెంట్స్ తక్కువుండి, లేదంటే సన్‌లైట్ సూర్యుడిని చూడకుండా ఏదో ఒక ఏసీ రూమ్‌కి లిమిట్ అయిపోయి అట్లా వెళ్ళిపోతుంది. లాంగ్ రన్‌లో ఏమైపోతుందంటే బాడీకి వైటమిన్ డి ఎళ్ళట్లేదు. నేచురల్‌గా ఇవ్వాల్సిన సన్‌లైట్ అనేది ఇవ్వట్లేదు. సో, అక్కడ హార్మోన్స్ అనేవి సరిగ్గా బూస్ట్ అవ్వట్లేదు. ఇన్‌ఫెర్టిలిటీకి ఇది ఇండైరెక్ట్‌గా ఒక బిగ్ రీజన్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ సన్‌లైట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఆహ్, ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేయటానికి వయా టీ సెల్ యాక్టివేటర్. బాడీలో ఉండే వన్ సెకండ్. సారీ ఫర్ ద బ్యాక్‌గ్రౌండ్ నాయిస్. ఇక్కడ ఉండేది ఏంటంటే బాడీలో టీ సెల్ యాక్టివేటర్స్ అని ఉంటాయి కదా! వాటిని బూస్ట్ చేయడానికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా వర్క్ చేయాలి అంటే
ఈ సన్‌లైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ లోయర్ రిస్క్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ టైప్ 1, ఆర్థరైటిస్ ఈ రకరకాలు చెప్తూ ఉన్నాం కదండీ! ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈ జనరేషన్‌లో చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి తగ్గించుకోవాలి స్లోగా రిస్క్‌ని తగ్గించుకొని బాడీని ఒక హెల్తీ వేలోకి తెచ్చుకోవాలంటే కూడా ఈ సన్‌లైట్ అనేది మనకి చాలా అవసరం ఉంటుంది. స్కిన్ కండిషన్స్‌ని అదే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో ఈ స్పోరియాసిస్, ఎగ్జిమా, యాక్నే ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి కదా! ఈ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ వీటి నుంచి తగ్గించుకొని వీటి నుంచి గెట్ రిడ్ ఆఫ్ అవ్వాలి అంటే కూడా సన్‌లైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లనే బీపీని తగ్గించుకొని అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది స్కిన్ నుంచి మంచిగా రిలీజ్ అవ్వాలి. లోయరింగ్ బ్లడ్ ప్రెషర్ అనేది జరగాలన్నా కూడా ఈ సన్‌లైట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. అయితే సన్‌లైట్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా! మరి ఎప్పుడుండాలి? ఎంతసేపు ఉండాలి? అననేది కూడా ఈ స్లైడ్‌లో చెప్తాను. ఏంటంటే టైమ్ ఆఫ్ ద డే అసలు మనకి ఎప్పుడు ఇంటెన్సివ్‌గా వైటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది. సపోజ్ ఏ టైంలో మనం సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ మార్నింగ్ ఆర్ ఈవెనింగ్. ఇట్ ఈస్ లేట్ మార్నింగ్ ఆర్ ఎర్లీ ఆఫ్టర్‌నూన్. అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో 10 ఏఎం టు 2 పీఎం ఈ మధ్యలో ఉండేటువంటి సన్‌లైట్ నుంచి మన బాడీ ఈజీగా హ్మ్. వైటమిన్ డిని క్యాచ్ చేసుకొని కాల్షియం ప్రొడక్షన్ గాని, వైటమిన్ డి ప్రొడక్షన్ గాని మంచిగా జరుగుతుంది. ఇట్స్ నాట్ క్యాచింగ్ వైటమిన్ డి. ఇట్స్ లైక్ ఆ టైంలో మనం ఎక్స్‌పోజ్ అవ్వాలి సన్‌లైట్‌కి. అప్పుడు వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది బాడీలో మంచిగా జరుగుతుంది. ఎంతసేపు ఉండాలి? కనీసం 10 మినిట్స్. మాక్సిమం ఎంతసేపు ఉండొచ్చంటే 30 నిమిషాల వరకు కూడా ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ స్కిన్ టైప్. ఆహ్, ఎందుకు బేస్డ్ ఆన్ స్కిన్ టైప్ అని అంటామంటే, కొంతమంది స్కిన్స్ ఎలా ఉంటాయంటే డార్క్ బ్రౌన్ ఇట్లా. ఆ తర్వాత కొంతమంది చూసేసరికి కోల్డ్ బాడీస్ అంటాం గదా! హ్మ్. టూ ఫెయిర్‌గా ఉండటం, లేదా టూ సెన్సిటివ్‌గా ఉండటం. వాళ్ళేంటంటే టాలరేట్ చేసుకోలేరు. సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌ని. సెన్సిటివ్‌గా ఉండటం వల్ల. సో, మీ బాడీకి సపోజ్ ఈ సెన్సిటివిటీ ఉందనుకోండి. సూర్యుడి కాంతి పడితేనే కందిపోయేంత సెన్సిటివిటీ ఉంటే చూసుకొని ఎక్స్‌పోజ్ అవ్వండి. మినిమమ్ టైమ్ స్టార్ట్ చేసుకుంటూ మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అట్లా అలవాటు చేయండి. ఒకే రోజు ఏది రాదు. అది ఫుడ్‌లో నుంచైనా కానీ, ఇలాంటి థెరపీస్ నుంచైనా కానీ, మనం ఓర్పుగా, స్లోగా, పేషెంట్‌గా రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ 1% ప్రోగ్రెషన్ ఆల్సో కొన్ని రోజులకి, ఒక నెల రోజులకి మీ హెల్త్‌లో వచ్చే చేంజ్ ఏంటి, అలా మానిటర్ చేసి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకే రోజు ఎళ్ళిపోయి మొత్తం ఒకే రోజు తినేసి అలా అవ్వొద్దు. ఓకే. ఫేస్, ఆర్మ్స్, లెగ్స్ ఐడియల్‌గా మొత్తం కూడా ఎక్స్‌పోజ్ అనేది జరగాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలానే స్కిన్ బేస్ చేసుకొని ఎవరికైతే సూర్యుడి కాంతి పడదో, సన్‌బర్న్ అనేది ఉంటుందో, లేదా వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. స్కిన్ ఏజనింగ్ అంటాం. అంటే మనకి వైటమిన్ డి కోసం చూసుకొని ఎక్కువ సేపు ఉండేసారనుకోండి, అప్పుడేమవుతుందంటే సన్ రేస్ నుంచి మనకి యూవీ రేస్ ఒస్తాయి కదా! ఆ యూవీ రేస్‌లో కూడా యూవీఏ అండ్ యూవీబీ అని 2 కైండ్ ఆఫ్ రేస్ ఉంటాయి. అందులో ఒకటి వైటమిన్ డి ప్రొడక్షన్‌కి ఉపయోగపడితే, ఇంకోటొచ్చేసి స్కిన్ క్యాన్సర్‌ని ఆహ్, కాజ్ చేస్తుంది ఎక్కువ సేపు ఉండటం వల్ల. కాబట్టి దాన్ని మైండ్‌లో పెట్టుకొని టూ మచ్ కాకుండా 30 మినిట్స్ అలా లెస్ టైమ్ అనేది ఎనఫ్ అనమాట. హ్మ్. సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి అనంటే, ఇలానే ఒక ఇంటెన్స్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు గో ఆర్గానిక్. సన్ స్క్రీన్ వాడమన్నాం కదా అనేసి ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ యూజ్ చేయకండి. మన స్కిన్‌ని టచ్ అయ్యే ప్రతి కెమికల్ ప్రొడక్ట్ కూడా అది ఇండైరెక్ట్‌గా మనం బాడీలోకి ఇచ్చేస్తున్నట్టే. నాట్ ఓన్లీ మనం ఓరల్‌గా తింటున్నవే కాదండి. మనం ఎలా టచ్ చేస్తున్నాం. సపోజ్ ఒక సోప్ పట్టుకున్నా, సర్ఫ్ పట్టుకున్నా, ఆహ్, డిష్ వాషర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం టచ్ చేస్తున్నాము అనంటే వెళ్ళిపోతాయి. మరికొన్ని స్మెల్ చూస్తున్నా ఇన్‌హేల్ చేసేటప్పుడు ఆ ఎయిర్ నుంచి కూడా ఆ కెమికల్ అనేది బాడీకి వెళ్ళిపోతుంది. సో, వీలైనంత మాక్సిమం కెమికల్స్‌ని అవాయిడ్ చేయండి. తప్పదు అనుకున్న వాటికి గో ఆర్గానిక్. ఎందుకంటే మన హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదు. ఏది ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ కాదు. బట్ చూజ్ చేసుకోండి. చూసి ఎక్స్‌పర్ట్స్ అడ్వైస్ తీసుకొని అది రియల్లీ ఆర్గానికా? జస్ట్ ఆర్గానిక్ అని లేబుల్ ఎసేసుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారా? వన్స్ చెక్ విత్ ఎక్స్‌పర్ట్స్. అట్లనే రిస్కులేంటి? ఎక్కువ
ఎక్కువ సేపు ఉండొద్దు అని చెప్తున్నాను గదా! ఎక్కువ సేపు ఉంటే యూవీ డ్యామేజ్ జరుగుతుంది. సన్‌బర్న్, ఫోటో ఏజింగ్ ఆహ్, అట్లనే ఐ మీన్ ఫోటో ఏజింగ్ అంటే ఎక్కువ సేపు సన్ ఎక్స్‌పోజర్ జరిగి జస్ట్ ఎ సెకండ్. అంటే టూ మచ్ సన్ ఎక్స్‌పోజర్ కూడా ఏజింగ్ కైండ్ ఆఫ్ టాన్ రావటం, స్కిన్ అనేది డ్యామేజ్ జరగటం ఇలాంటివి జరుగుతాయి. దాన్ని ఫోటో ఏజింగ్ అంటాము. ఆ తర్వాత ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ ఆహ్, ప్రోన్ ఉంటుంది. కాబట్టి ఉండండి. లిమిట్ టైమ్‌లో ఉండండి. ఎందుకంటే ఆ టైంలో సన్ రైజ్ ఇంటెన్సివ్ ఉంటాయి. మనకు కావాల్సిన వైటమిన్ డి రావాలన్నా అప్పుడే రావాలి. బట్ లిమిటెడ్ టు 30 మినిట్స్. టూ లాంగ్ టైమ్ అక్కర్లేదు. ఎవరికి ఐడియల్ అంటే ఎవరికి నాట్ ఐడియల్ దిస్ ఈస్ నాట్ రికమెండబుల్. ఎవరైతే ఫోటో సెన్సిటివిటీ చెప్పా గదా! అంటే ఎండకి కందిపోతారు. ఎండ అసలు పడదు. ఆ టైప్ ఆఫ్ పీపుల్‌కి దిస్ ఈస్ నాట్ సో ఐడియల్. మరీ ఫెయిర్ స్కిన్డ్ ఇండివిడ్యువల్స్ ఉంటారు కదా! కోల్డ్ బాడీస్ లైక్ బాగా ఫెయిర్‌గా ఉంటారు. వాళ్ళకి ఈ సెన్సిటివిటీస్ ఉంటాయి. సూర్యుడిని చూడరు. బయటికి వెళ్ళినా కొంచెం కందిపోయినట్టు ఈజీగా ఏడ్చినా కందిపోతూ ఉంటారు గదా! ఆ కైండ్ ఆఫ్ పీపుల్‌కి లిమిట్ చేసుకోవడము, స్లోగా అలవాటు చేసుకోవడం అలా చేయండి. ఓకేనా? వీటికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటి అనంటే ఆహ్, లాన్సెంట్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అనేది మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది అని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వైటమిన్ డి డెఫిషియన్సీని ప్రివెంట్ చేయటంలో కూడా సన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా మోడరేట్ యూవీ ఎక్స్‌పోజర్ అనేది రికమెండ్ చేస్తుంది. నాట్ టూ మచ్ అట్‌లీస్ట్ నేను చెప్పిన విధంగా 30 నిమిషాల పాటు సన్ ఎక్స్‌పోజర్ ఎవ్రీ డే ఉండాలి. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు డెఫిషియన్సీలో ఉన్నారు వైటమిన్ డిలో అనుకోండి. మీరు అపార్ట్మెంట్స్‌లో ఉండటం వల్లో, లేదంటే అసలు సన్ రావట్లేదు. వచ్చినా ఇప్పుడు మీకు తెలియలేదు ఇంతకాలం. ఏ టైంలో అనేది మీకు అవైలబుల్ ఉంటుంది అనేది. ఆల్రెడీ డెఫిషియన్సీ లైక్ కొంతమంది రిపోర్ట్స్ చూసినప్పుడు మరీ 6 ఆహ్, 8 లెస్ థాన్ 10 కూడా ఉంటున్నాయి. వైటమిన్ డి లెవెల్స్. వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆహ్ బోన్స్ అనేవి సాఫ్ట్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ మజిల్ క్రాంప్స్ ఉంటాయి. ఇట్లా ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ వైటమిన్ డీని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే లాంగ్ రన్‌లో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. స్కిన్ డిసీజెస్ రావడం గానీ, ఇట్లా బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండకపోవడం, ఇన్‌ఫెర్టిలిటీ లేదా ఆల్రెడీ ఫెర్టిలిటీ అయిపోయినా తర్వాత కూడా మనకి హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ డే నీడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బేబీస్. బేబీస్ కోసమో, లేదంటే ఓన్లీ పర్టిక్యులర్ ఫంక్షన్సే గాదు. మనం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా నిద్రపోవాలన్నా కూడా బాడీ నీడ్స్ టు ప్రొవైడ్ సమ్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ ప్రొడక్షన్స్‌ని సపోర్ట్ చేయడానికి అగైన్ వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. హార్మోన్స్‌కి గాదు, కాల్షియం అబ్జార్ప్షన్‌కి ఇట్లా సో మెనీ అదర్ ఫంక్షన్స్‌కి వైటమిన్ డి అనేది ఒక రూట్ లాగా చెప్పుకోవచ్చు. కాబట్టి వైటమిన్ డిని కేర్ చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఆన్ గోయింగ్ రిసర్చ్ ఏంటంటే ఇది మెటబాలిజంకి ఎట్లా లింక్ అయ్యుంది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి కానీ, ఎక్కువ కాలం బ్రతకడానికి ఆహ్, వీటన్నిటికి కూడా వైటమిన్ డి అనేది లింక్ అయ్యుందా అని చెప్పి రిసర్చెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మోడర్న్ అప్లికేషన్స్ అనేవి చూద్దాము సన్‌లైట్ గురించి. ఓకేనా? మెడికల్ యూసేజ్‌లో చూసుకున్నట్లయితే లైట్ బాక్సెస్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్‌రేస్ ఈ రిపోర్ట్స్ కానీ తీసుకున్నట్లయితే ఆ ఎక్స్‌రేస్ చూడాలంటే మనం ఎలా చూస్తాము? సన్‌లైట్ పెట్టేసి ఇలా చూస్తూ ఉంటాం గదా! అట్లనే ఈ లైట్ బాక్సెస్ అనేవి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డివైసెస్ ఆహ్, లైట్‌ని ఇల్యూమినేట్ చేస్తూ ఉంటాయి. దాని మీద పెట్టేసి ఎక్స్‌రేని చదవడం ఈజీ. అట్లనే ఎవరికైతే ఆహ్ సన్ రాదు. లైక్ కోల్డ్ కంట్రీస్ అనుకోండి. వాళ్ళకి సన్ రాదు. బట్ ఇప్పుడు బేబీస్‌కి మనం ఎట్లా అయితే పుట్టిన వెంటనే సమ్ లైట్ అనేది ఇస్తూ ఉంటాం కదా! కామెర్లు అయినప్పుడు లేదంటే ఆహ్, జాండీస్‌ని ట్రీట్ చేయటానికి. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆహ్, ఆర్టిఫిషియల్ లైట్ అనేది ఇస్తున్నాం. ఫోటాన్స్‌ని ఇచ్చి వాళ్ళ బాడీని రిపేర్ చేస్తున్నాం బేబీస్‌ని. అట్లనే సమ్ అదర్ ఆహ్, హెల్త్ కండిషన్స్‌లో కూడా వాళ్ళకి సన్ రాదు.
సప్లిమెంటేషన్‌లో వైటమిన్ డి తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ సన్ రేస్ నుంచి వచ్చే ఇంటెన్సిటీ అనేది ఎంతో కొంత రిక్వైర్‌మెంట్ ఉంటుంది. ఆ కేసెస్‌లో లైట్ బాక్సెస్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. సమ్ ఆహ్, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌ని రెక్టిఫై చేయడంలో కానీ, పిల్లల్లో కానీ ఇట్లాగా సన్‌లైట్ రాదు అన్నప్పుడు వాళ్ళ లాటిట్యూడ్స్ ప్రకారం రావట్లేదు. వాళ్ళకి వచ్చినా కూడా ఆ ఇంటెన్సిటీ సరిపోవట్లేదన్నప్పుడు ఈ లైట్ బాక్సెస్ అనేవి ఉపయోగపడతాయి. అట్లనే సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్స్‌ని ట్రీట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం కదా! వాటికి కూడా ఈ లైట్ బాక్సెస్ అనేవి ఉపయోగపడతాయి. సన్ రూమ్స్ అనేవి కూడా మోడర్న్ ఆహ్, ఒక థెరపీ లాగా కొన్ని హాస్పిటల్స్‌లో ఇంక్లూడ్ చేస్తున్నారు ఆల్రెడీ. అప్‌కమింగ్ డేస్‌లో ఇంకా ఆర్టిఫిషియల్‌గా మనకి ఇంట్లో సన్‌లైట్ రావట్లేదు అంటే కొన్నాళ్ళకి లాంగ్ రన్‌లో ఏదన్నా దానివల్ల డిసీజ్ ప్రోన్ అయినప్పుడు హాస్పిటల్స్‌లో ఇప్పుడు ఐసీయూలోనే సన్ రూమ్స్ అన్నమాట. అవి కూడా అవైలబుల్ చేస్తున్నారు. ప్రిస్క్రిప్టివ్ సన్ ఎక్స్‌పోజర్ గైడ్‌లైన్స్ ఇన్ డెర్మటాలజీ. ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే బేస్డ్ ఆన్ స్కిన్ టైప్. ఎవరు ఎంతవరకు ఎక్స్‌పోజర్‌ని రోజు తీసుకోవాలి మస్ట్‌గా అండ్ ఎవరు అవాయిడ్ చేయాలి, ఎంతసేపు సేఫ్ అనేది కూడా ఈ డెర్మటాలజిస్టులు రికమెండ్ చేయడం జరుగుతుంది. వెల్‌నెస్ ట్రెండ్స్ ఏంటంటే సన్ బాతింగ్ అనేది మూడ్ అండ్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. కొంతమంది చేస్తూ ఉంటారు సన్ బాతింగ్ అనేసి ఆహ్, ఆహ్, మెన్ వాళ్ళకంటే ఈజీ చేస్తూ ఉంటారు. బట్ అట్‌లీస్ట్ హ్యాండ్స్, ఫేస్ అనేవి ఎక్స్‌పోజ్ అవుతూ ఎలా అయినా కొంత మనం ఎక్కువ ప్రకృతితో గడుపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, డెఫినెట్‌గా మన మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. బావుంటుంది. సెరోటోనిన్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి. బయో హ్యాకింగ్ కమ్యూనిటీస్ ప్రమోటింగ్ ది సన్‌లైట్ ఫర్ ది టెస్టోస్టిరాన్ అండ్ ఫోకస్. టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ మంచిగా అవ్వాలంటే కూడా ఈ సన్‌లైట్ అనేది మనకి ఇంపార్టెన్స్ చాలా ఉంది. సమ్మరీ ఏంటంటే హీలియోథెరపీ ఈజ్ పవర్‌ఫుల్, ఫ్రీ, నేచురల్ టూల్ ఫర్ బూస్టింగ్ హెల్త్. అంటే దీనికోసం మనం స్పెషల్‌గా ఖర్చు పెట్టేదేం లేదు. ఎండ మనకి ఫ్రీగా వచ్చేదే గదా! ఎక్కడ ఎండ వస్తుందో వెళ్లి అక్కడ సేఫ్‌గా ఒక 30 మినిట్స్ మనం స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన హెల్త్‌కి నేచురల్‌గా వైటమిన్ డి తీసుకున్నట్లే. అదే మీరు ఆర్గానిక్‌గా ఒక వైటమిన్ డి ఆర్‌డిఏ ప్రకారం అంటే రోజు మీ బాడీకి ఎంత డోసేజ్ కావాలి అనేది ఆర్టిఫిషియల్‌గా ఒక క్యాప్సూల్ రూపంలో, సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి అనంటే ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుతుంది అనేది మనకు తెలుసు కదా! అట్లా ఫ్రీగా ఆహ్, డెఫిషియన్సీలో ఉంటే మీకు తప్పదు సప్లిమెంటేషన్. బట్ అలా ఫ్రీగా వన్స్ ఆఫ్టర్ కమింగ్ టు సస్టైనబుల్ లెవెల్స్ 30 మినిట్స్ స్పెండ్ చేసుకోండి. లేదు మిస్ అవుతున్నాము అంటే గో విత్ సప్లిమెంట్. బట్ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని గుర్తించండి. ఈ సన్‌లైట్ అనేది బ్రెయిన్‌కి, బోన్స్‌కి, హార్మోన్స్‌కి, ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ అండ్ మోడరేట్ ఎక్స్‌పోజర్ ఈస్ కీ. హ్మ్. ఇట్ బ్యాలెన్సెస్ విత్ ద సన్ సేఫ్టీ. ప్రతిరోజు కూడా ఉండాలి. నాట్ టూ మచ్, నాట్ టూ లో చెప్పినట్టుగానే. అట్లనే ఇది నేచర్ రిథమ్‌కి కనెక్ట్ చేస్తుంది మనల్ని. నేచర్‌కి, ప్రకృతికి దగ్గరగా ఉంచుతుంది. మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్‌కి ఉపయోగపడుతుంది. అయితే ఈ కంటెంట్ మొత్తాన్ని మీకు చెప్పడం కోసం నా రిఫరెన్సెస్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ అండ్ హార్వర్డ్ హెల్త్ అండ్ ఎన్ఐహెచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సమ్ పీర్ రివ్యూడ్ జర్నల్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. మీ అందరికీ కూడా ఈ కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎంతో కొంత అని చెప్పి నేను విష్ చేస్తున్నాను. అట్లనే ఆహ్, తెలిసింది కదా ఇంపార్టెన్స్ ఆఫ్ సన్‌లైట్. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఆహ్, నేను కూడా అందుకే సన్‌లైట్‌లో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను. ఐ రెస్పెక్ట్ నేచర్ ఎ లాట్. ఐ లవ్ నేచర్ ఎ లాట్. మీరు కూడా అట్లనే మీ హెల్త్ గురించి ఫోకస్ చేయండి. సన్‌లైట్ తీసుకోండి ప్రతిరోజు. ఐ మీన్ హ్మ్. స్పెండ్ చేయండి. థాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్‌స్క్రైబ్. ఇన్ కేస్ మీరు పర్సనల్ కేర్ కానీ ఇట్లనే మరిన్ని థెరపీస్ కూడా నేను పెడుతూ ఉన్నాను. ఈ ప్లే లిస్ట్‌లో ఆల్రెడీ హోలిస్టిక్ థెరపీస్, కలర్ థెరపీస్ అని, సౌండ్ థెరపీస్ అని రెగ్యులర్‌గా మనం చేసే కొన్ని యాక్టివిటీస్‌ని మైండ్‌ఫుల్‌గా కొంచెం తెలివిగా ఉపయోగించి చేసినప్పుడు అవే మనకి ఒక మంచి థెరపీస్ అయిపోతాయి. మనల్ని బెటర్‌గా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. అట్లాగే డిఫరెంట్ థెరపీస్ ఆల్రెడీ చేసుంచాను. మీకు కావాలి అనంటే వాటిని కూడా చూసి నాలెడ్జ్ తీసుకోండి. లేదు ఇంకేదన్నా కూడా మీకు ఐడియాస్ ఉన్నాయి. దీని గురించి చెప్పండి అని చెప్పేసినా మీరు కామెంట్‌లో చెప్పండి. దాని గురించి నేను స్టడీ చేసి డెఫినిట్‌గా మీకోసం వీడియో అయితే చేస్తాను.
ఎవరైనా పర్సనల్ కేర్ ఐ మీన్ స్కిన్ కేర్ కానీ, డైట్ కానీ కావాలి, అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీ ఫోను నంబర్ కామెంట్‌లో ఇవ్వండి. ఆర్ ఎల్స్ అది కాన్ఫిడెన్షియల్ అనుకున్నప్పుడు ఈ డిస్క్రిప్షన్‌లో నా వెబ్‌సైట్‌లో ఆల్ ద మీడియా ఉంటుంది నాకు సంబంధించింది. అండ్ అక్కడ ఫూటర్‌లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. అక్కడికెళ్ళిపోయి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీరు వాట్సాప్ చాట్‌కి రీడైరెక్ట్ అవ్వచ్చు. లేదంటే నా ఫోను నంబర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. యూ కెన్ అప్రోచ్ మీ ఈజీలీ. పీపుల్‌ని ఈజీగా రీచ్ ఔట్ అవ్వడానికి లేదా వాళ్ళు నన్ను ఈజీగా రీచ్ ఔట్ అవ్వడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడాలి అందరికి అనే ఉద్దేశంతో చేశాను. సో, హ్మ్. సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గుడ్ డే.